నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యన్ స్వామి గో మరణాలపై నేను సుప్రీంకోర్టుకు వెళ్తానన్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అసలు ఈ ఇష్యూని నేషనల్ స్థాయి వరకు తీసుకువెళ్ళే ఛాన్స్ ఉందా? అసలు టీటీడీలో ఏం జరిగింది? ఏం ప్రచారం చేస్తున్నారు? ఇటువంటి ప్రచారాలని ఏ విధంగా చూడాలి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, గో సంరక్షణశాల గురించి ఆంధ్రప్రదేశ్లో మొన్న ఏం జరిగిందో కూడా అందరికీ తెలిసిందే. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను బిఆర్ నాయుడు గారు ఖండించారు. అదేవిధంగా మేము లీగల్గా ఆయన పైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరి ఏంటి అసలు ఈ గోశాల పైన అసలు వందల సంఖ్యలో మృతి చెందిన ఆవుల పట్ల అసలు కఠినంగా వ్యవహరిస్తున్నారు, మేము దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్తామన్నటువంటి వ్యాఖ్యలు చేశారు సుబ్రమణ్యన్ స్వామి. ఏంటి ఈ ఇష్యూని నేషనల్ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? అసలు ఏం జరిగింది టీటీడీలో? ఇటువంటి సంఘటనలను నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి? మీ విశ్లేషణ ఏంటి సార్? సుబ్రమణ్య స్వామి అన్న వ్యక్తి ఒక వివాదాస్పద ఒక నాయకుడు, అడ్వకేట్ కూడాను. జనతా పార్టీ నుంచి అతను ప్రస్థానం అయిన తర్వాత అతన్ని మామూలుగా రాజకీయ నాయకుడు కంటే కూడా వివాదాస్పద లాయర్ కింద అనేక కేసుల్లో అతను వేయడం అనేది మనకు తెలిసిన విషయం. సరే, అతని వృత్తి అది, ప్రవృత్తి ఉంది. అతను ఏ పార్టీకి చెందినవాడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి అయిన అధికార ప్రతినిధి. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నొప్పి కలిగినా ఏం జరిగినా వాలిపోతూ ఉంటాడు. ఆయనకి స్పెషల్ ఫ్లైట్ వేసి కూడా మరి తీసుకొస్తూ ఉంటారు. గతంలో కూడా ఇదే మాదిరిగా ఒక పత్రిక వీళ్ళకి వ్యతిరేకంగా రాసింది, ఆ పత్రిక మీద కూడా దావా వేసాడు, 100 కోట్ల దావా. ఇదే పనిమే ఉంటాడు సుబ్రమణ్య స్వామి. తెల్లారితే పాపం జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు. సరే, ఈ రోజున గోవుల గురించి అతను ఏదో బాధ వెలబుచ్చుతూ నేను కోర్టుకి వెళ్తాననే మాటలు మాట్లాడతా అని స్టేట్మెంట్ ఇస్తా. ఇవన్నీ మామూలు చిన్న విషయం కాదు. గోవుల్ని ఒక గోమాతగా మేము చూసుకుంటూ ఉంటాం, దైవంగా భావిస్తూ ఉంటాం. ఇది చిన్న విషయం కాదు. మామూలుగా ఒకవేళ వృద్ధాప్యంతో మీరుంటే, అంటే టీటీడీ చైర్మన్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు, వృద్ధాప్యంతో ఉన్న తర్వాత చనిపోతే ఇలా అంటే ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే అవి. ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఇంటర్వ్యూ? సాక్షికి, ఇంకా వేరే పత్రిక కాదు. అది మన సాక్షి లేని సాక్షి కాబట్టి అది పెద్ద హైలైట్ చేసి సుబ్రమణ్య స్వామి కోర్టుకి వెళ్తున్నారంట అని చెప్పేసి అంటారు. కోర్టుకి వెళ్తున్నారంటే పంపించేవాళ్ళు ఎవరు? దానికి వెనకాల పెట్టుబడి పెట్టేది ఎవరు? వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు, ఒక పక్క నుంచి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళిపోతున్నారు. మరో పక్కన మీరు పాత కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాల్మియా సిమెంట్ కేసులు వాటి విషయంలో కూడా బయటకు వస్తున్నాయి. అన్ని కోర్టులు మళ్ళీ ఈడీలు జప్తులు చేస్తున్నాయి ఆస్తులు అంతాను. ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఒక అంశం కావాలి. ఈ అంశం కావాలంటే ఇప్పుడు ఈ రోజున ఈ దొరికినాయి. ఆల్రెడీ ప్లాన్ చేశారు పాపం పాస్టర్ ప్రవీణ్ గారి అంశంలో, అది కుదరలేదు, బూమరాంగ్ అయింది. తర్వాత వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అంశంలో అలాగే చేశారు, అది బూమరాంగ్ అయింది. ఇప్పుడు గోశాల విషయంలో కరుణాకర్ రెడ్డి గారు ఎంత డ్రామాలు ఆడారో, రోజా గారు ఎంత డ్రామాలు ఆడారో, రమ్మన్నా కూడా వచ్చి చూడకుండా అక్కడ పడుకుని నాన్న హడావుడి చేసుకుంటూ వచ్చారు. అంటే నిజంగా ఈయనకి చిత్తశుద్ధి ఉంటే హిందూ మతం మీద, లేకపోతే గోశాల మీద, లేదా తిరుపతి కొండ మీద ఈయనకి ఏమన్నా చిత్తశుద్ధి విధానం ఉండి కేసులు వేయాలనే ఉద్దేశం ఉంటే, మరి అంతర్వేది రథం కాలిపోయినప్పుడు ఎందుకు వేయలేదు కేసు? రామతీర్థంలో రాములవారి విగ్రహం తలపగలగొట్టినప్పుడు ఎందుకు వేయలేదు కేసు? తర్వాత నెల్లూరులో రథం తగలబడినప్పుడు ఎందుకు వేయలేదు? అన్నీ పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాలు అనేక ఆరోపణలు వచ్చినాయి తిరుమల కొండ మీద కల్తీ నెయ్యి సంబంధించి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు కేసులు వేయలేదు? అంటే ఒక తిరుమల కొండ మీద ఉన్నటువంటి శ్రీవారిని నల్లరాయితో పోల్చిన వ్యక్తి, తిరుమల కొండ అసలు బోడిగుండులా ఉండేది నా చిన్నతనంలో, అసలు అడివే ఉండదు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కరుణాకర్ రెడ్డి మీద ఎందుకు వెళ్ళదు కేసు? అంటే ఈరోజు ఇప్పుడు పుట్టిందా? ఇక్కడ ఒకటి సార్, మొన్న జరిగినటువంటి సంఘటన ఏదుందో, భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వీళ్ళు చేసిన రాద్ధాంతం కూడా, అంటే వైసీపీ వాళ్ళు చేసిన రాద్ధాంతం కూడా మొత్తం అసలు సఫలీకృతం కాలేదు. సో అందుకనే ఇప్పుడు సుబ్రమణ్యన్ స్వామిని రంగంలోకి దించారు వైసీపీ పెద్దలు. ఇప్పుడు వస్తున్న వార్తలు సార్, మరి వాస్తవం ఉందంట? ఖచ్చితంగానమ్మా. వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఆలోచనలే దుర్మార్గంగా ఉంటాయి. అవి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి అంశాలే ఉంటాయి. వాళ్ళు ఏదో రకంగా ఒక పని చేశారని చాలా ప్లాన్గా చేస్తారు. ఎందుకంటే ఆర్థిక నేరగా ఇప్పుడు ఒకనొక టైంలో ఢిల్లీ కోర్టులో వీళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిదంబరం గారి కేసు కోర్టు అక్కడ తీర్పు జరుగుతున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు లాయర్ గారు. ఈ ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు చాలా ప్రణాళికతో ఉంటారు, చాలా ముందస్తు ప్రణాళిక, చాలా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు. మీకు ఉదాహరణ చూడాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేశారు. అందుకని వీళ్ళు ఏంటంటే ఒక పక్కన పార్టీని కాపాడుకోవాలి, పార్టీలో ఉన్న నాయకులందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి పార్టీని కాపాడుకోవాలి. 2,
ఇటువంటి వాళ్ళ మీద వస్తున్నటువంటి కేసులు, మద్యం కేసు కావచ్చు, లేకపోతే దాల్మియా సిమెంట్కి సంబంధించిన కేసులు కావచ్చు, వీటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలి అనేటువంటి ఒకటి. మూడోది, అన్నిటికన్నా ప్రమాదకరంగా ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి, టీసీఎస్ లాంటి కంపెనీలు వస్తున్నాయి, వేరే పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ రాకూడదు, తన హయాంలో పెట్టుబడులు వచ్చినాయి రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రాకూడదు అనేటువంటి, అంటే ఒక పని చేసామంటే 3 రకాలైనటువంటి దుర్మార్గ ఆలోచనలు ఇవన్నీ చేసి ఇప్పుడు ఇక్కడితో ఆగలేదు. కరుణాకుమార్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు, మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారు లేకపోతేనేమో ఈ రోజా గారు, వీళ్ళంతా సమస్య బూమరాంగ్ అయ్యింది, ప్రజలు చిచ్చి అంటున్నారు, తిరుమల కొండ మీద మీరు రాజకీయాలు ఏంటి అని చెప్పేసి అని ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని దింపాలి. సుబ్రహ్మణ్య స్వామి దింపి దీన్ని ఏదో దేశవ్యాప్తంగా ఒక సంచలనం చేయాలన్నటువంటి కుట్ర ఎంటుంది. ఇటువంటి రాజకీయాలు ఎక్కడ ఉండవు మన ఎంటుంది. భారతదేశంలో ఎక్కడైనా కూడా ఒక పార్టీ విమర్శించుకుంటాలో రాజకీయాలు సహజంగా ఉంటాయి, కానీ అంతే వ్యక్తిగత రాజకీయాలు కూడా చేసుకున్నటువంటి తమిళనాడు చూడండి, అంత దారుణంగా ఉంటాయి అక్కడ రాజకీయాలు. అయినా కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు. అటువంటిది ఇక్కడ దుర్మార్గం ఏంటంటే రాష్ట్రం నాశనం అయిపోయేలాగా కోరుకున్నటువంటి పార్టీలు ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి కొండ మీద రాజకీయాలు చేయకూడదు, తిరుమల కొండ మీద తోటి రాజకీయాలు చేసిన వాళ్ళందరూ గతంలో ఏమైపోయారో మనకు తెలుసు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా అక్కడ ఏదన్నా ఒక ఇష్యూ చేస్తే దానివల్ల ప్రచారం వస్తుంది అనేటువంటి దుర్మార్గం ఆలోచనతోటి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం. మరి గతంలో జరిగినటువంటి అనేక అంశాల మీద ఎందుకు కోరట్లేదు సుబ్రహ్మణ్య స్వామి అంటే? అనేక సందర్భాల్లో వచ్చాడు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు, అతను ఇంకొక మాట మాట్లాడాడు. గత మాజీ సంబంధించిన టీటీడీ చైర్మన్ గారట అనుకూలంగా ఉండేవారంట, అందరికీ అనుకూలంగా ఉండేవారు, అందుబాటులో ఉండేవారు. ఏం మాటలు అసలు గతంలో జరిగినాయి కదా. గతంలో 2019, 2024 మధ్యన టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఎక్కడా జరగలేదని చెప్పేసి ఓ పక్కనేమో దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయే, లడ్డూ కల్తీతో సహా అన్నీ జరుగుతున్నాయే, అక్కడ సంబంధించిన టెండర్ల విషయంలో అనేక అవకతవకలు జరిగినాయి తెలుస్తుంది, గతంలో దర్శనం టికెట్లలో కూడా భారీ అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మాటలు వస్తున్నాయే. ఇవన్నీ తెలియదు ఆయనకి. అంటే దాన్ని కూడా మెచ్చుకుంటా ఆయన ఎంత అందంగా చూడండి, గత మాజీ చైర్మన్ గారు ఎంతో అందుబాటులో ఉండేవారు, అనుకూలంగా ఉండేవారు అని మాటలు మాట్లాడుతున్నారంటే కేవలం చాలా స్పష్టంగా నేను వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి అధికార ప్రతినిధిగా ఉంటాను, ఆ పార్టీకి ఢిల్లీలో లాబింగ్ చేసే వ్యక్తిగా నేను ఉంటాను అన్నటువంటి భావన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన వెళ్ళమనంటే కోర్టుకు వెళ్ళమనంటే తప్పేం లేదు, నిజంగా నిజాలు వస్తాయి. మీరు వెళ్ళడం కాదు, ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ముందు వెళ్తుంది. ఎవరైతే ఆరోపణలు చేశారో ఆరోపణల మీద కేసు వేశారు, భూమన కరుణాకర్ రెడ్డి మీద. ఇక ఫేక్ వీడియోలా లేకపోతే ఫేక్ ఫోటోసా ఏంటనేది బయట తేలుస్తారు. మీరు వెళ్ళకుండా ముందేనే ఇక్కడ దర్యాప్తు జరుగుతుంది, మీరు కూడా ఇంప్లీడ్ అవ్వండి, తప్పలేదు. నేను అంటుంది ఏదైనా చేయొచ్చు, కానీ రాజకీయాలు దేవుడితోటి లేకపోతే ఈ ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలతోటి రాజకీయాలు చేస్తే మాత్రం అమ్మ దాని ప్రతిఫలాలు దాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. గతంలో చాలామందికి అనుభవాలు ఉన్నాయి. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు గురించో లేకపోతే ఇతరత్ర లబ్ధి గురించో లేకపోతే రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒక సంచలనాల గురించో సుబ్రహ్మణ్య స్వామి చేసే కార్యక్రమాలు అయితే ఉన్నాయో హిందూ సమాజం ఒప్పుకోదు. ఇప్పటికే గోమాత అంటే ఒక దేవుడి కింద ఎంతో గోమాతగా పూజించేటువంటి హిందూ సమాజం అక్కడ వాటితో రాజకీయాలు చేస్తారని సహించలేకపోతుంది. సహజ మరణాలు ఉంటాయి, సహజ మరణాలని లేకపోతే ఎక్కడెక్కడో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలను తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో ఇటువంటిగా జరుగుతుందని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇటువంటి రాజకీయాలను హిందూ సమాజం ఒప్పుకోదు. ఖచ్చితంగా ఇప్పటికీ మీ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఇంకా శ్రీవారి ఆగ్రహానికి గురికాక తప్పదని మాత్రం చెప్పగలం. మరి మొత్తానికి రాజకీయాలకు అతీతమైన తిరుమలను రాజకీయాల కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.